హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్. ఈనాటి మన ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. మరోసారి ఇన్వైట్ చేశారు జ్యోతిశ్రీ గారు. మరి ఈ రోజు ఏ రెసిపీతో సిద్ధంగా ఉన్నారో చూద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చెప్పండి, ఈ రోజు ఏ రెసిపీతో సిద్ధంగా ఉన్నారు? ఈరోజు ఉల్లిపాయ పెరుగు పచ్చడి చేసుకుందాము. ఏమైనా స్పెషల్గా తినాలనుకున్నా, అప్పటికప్పుడు ఈజీగా అయిపోవాలనుకున్నా, ఒక్కొక్క డే ఉంటుంది మనకి, లేజీ డే ఉంటుంది, ఏం చేస్తాంలే అని, కానీ మనకి ఏదైనా ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో అంటే బద్దకస్తులకు బాగా ఉపయోగపడుతుంది. మేబీ అందరూ బద్దకస్తులమే, ఒక్కొక్క టైంలో అందరం అలా అవుతూ ఉంటాం కాబట్టి అలా ఈజీ టైంలో 5 minutesగా క్విక్గా చేసుకుని ఉల్లిపాయ పెరుగు పచ్చడిని తయారు చేసుకుందాం. ఇది తిన్నాక మనకి భలే ప్రశాంతంగా మైండ్ భలే రీఫ్రెష్ అవుతుంది. తిన్నాక కంపల్సరీ మీరే చెప్తారండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఉల్లిపాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 3 స్పూన్స్, తరిగిన 2 చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, ఆయిల్ తగినంత, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లిపాయల్ని తొక్కు తీసుకుని అట్లా పెట్టుకోండి, 5-6 సరిపోతాయి, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దామని. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, కడాయి పెట్టండి. ఓకే, కడాయిని హీట్ అవ్వనిద్దాం. ఇవి మట్టి పాత్రలు కాబట్టి మరీ ఎక్కువ హీట్ అవ్వవద్దు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఓకే, ఇది సరిపోయింది అనుకుంటా, చూడండి. చాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. ధనియాలు, ఓకే, ఇవి 1 స్పూన్ సరిపోతాయి. ఓకే, 3 స్పూన్స్ పల్లీలు సరిపోతాయి మనకి. తొడిమి తీయాలి కదా. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వేసేయండి. తొడిమి తీసిన వెల్లుల్లి ఇలా పీల్ చేసేసుకోండి, ఇలా వేసేసుకోండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. సో హాలిడేస్ లో అక్క వాళ్ళ ఇంటికి వచ్చా అన్నారు కదా, మీరు ఎక్కడ ఉంటారు? మాది వైజాగ్ అండి. వైజాగ్. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళది నందమూరు అనమాట, కృష్ణా డిస్ట్రిక్ట్ నందమూరులో ఉంటాము. అయితే జాబ్ పర్పస్ కింద మేము వైజాగ్ కి మూవ్ ఆన్ అయ్యాం అనమాట. మా హస్బెండ్ వైజాగ్ లో చేస్తారు, విష్ణుబాబు పేరు. ఓకే, ఏం చేస్తుంటారు? ఫార్మా కంపెనీలో చేస్తారండి. మీరు? నేను హౌస్ వైఫేనండి. ఓకే, ఎంతమంది చిల్డ్రన్స్? 2, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? చిన్నపిల్లల పెద్దవాళ్ళు? చిన్నపిల్లలేనండి. బాబు 6th వచ్చాడు ఇప్పుడు. పాప స్టార్ట్ చేసింది ఇంకా స్కూలింగ్ ని, చూడాలి. సో ఎలాగో ఇంట్లో ఉంటారు కాబట్టి కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తానండి. అంటే జాబ్ చేసేదాన్ని, పాప చిన్నదని చెప్పి ఇంకా జాబ్ మానేయాల్సి వచ్చింది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి బాగా ఉంది. యాక్చువల్లీ అవునండి, ఫస్ట్ బీటెక్ చేసింది కూడా మా ఊర్లో గర్ల్స్ మా బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. అవును, నాది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండి. ఈ ఆయిల్లోకి ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం. నార్మల్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ అన్ని వేసుకుని ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం. మరి ఓవర్ ఫ్రై చేయొద్దు, నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈలోపు మిక్సీ చల్లారుతూ ఉంటుంది, చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. ఇది చల్లగా అవ్వాలి కదా. అవ్వాలండి. క్లాస్ అన్నారు కదా, అక్కడేనా? ఏ స్కూల్? సన్ స్కూల్ అండి. సన్ స్కూల్. ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ అక్కడ? బాగుంటుందండి. వైజాగ్ అంటే మామూలుగా అంటే వైజాగ్ కొంచెం చేంజ్ అవుతుంది కదా. మెయిన్ సిటీ వైజాగ్ కాదు, కొంచెం దూరం ఉంటామన్నమాట, భీమిలి దగ్గరగా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. కాకపోతే వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు స్నానం చేయాలి అని ఎగ్జైట్మెంట్ తో ఉంటారు, కానీ మేమైతే స్ట్రిక్ట్ గా నో చెప్పేస్తాం. వస్తే సరిపోతుంది.
ఫుల్ బ్రౌన్గా అలా వద్దు, జస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఇలా. తెలుస్తుంది కదా? అవును. ఇప్పుడు చల్లారిపోయింది కదా, మిక్సీ పట్టు. ఇలా వస్తే సరిపోతుంది మనకి. దాన్ని వేసుకుందాం. ఇది ఒక్కటే పనండి, జస్ట్ మీరు ఇలా పేస్ట్ పట్టుకున్నారు, మిక్సీ పట్టారు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది డన్ అనమాట. అది వేసి కలుపుదామండి. కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి, మరీ ఎక్కువ ఏం పట్టదు, లిటిల్ వేసుకోండి సరిపోతుంది. వెరీ లిటిల్ వేసుకోండి. ఇది ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి మస్ట్గా కొంచెం కొంచెం అన్నా సరే మీ ప్రతి వంటలో ఇది యాడ్ చేసుకోండి. స్వీట్ అంటే యాడ్ చేయలేము, రిమైనింగ్ కర్రీస్ కానీ అలా చట్నీస్ కానీ అట్లా ప్రతి దానిలో కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే అది మనకు తెలియకుండానే యాంటీబయాటిక్స్ మనం తీసుకుంటాం జరుగుతుంది కదా. అంటే కర్రీ ఏదైనా ఇంగ్రీడియంట్ చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది, అండ్ హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కర్డ్ సరిపడా వేసుకోండి. నేను ఫస్ట్ 3 స్పూన్స్ చెప్పాను, అంటే పెద్ద స్పూన్, నేను చిన్న స్పూన్తో వేసినాను కాబట్టి కొంచెం ఎక్కువ ఇలా వేస్తున్నాను. మీరు ఇలా మిక్స్ చేసుకున్నాక మీరు చూసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. పెరుగు ఇంతే ఉండాలి అలా ఏం లేదు. ఎందుకు అంటే తక్కువ వేసుకుంటే ఏమవుద్దంటే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, మనకు తినేటప్పుడు ఆనియన్స్ ఫ్లేవర్ తెలిసి బాగుంటుంది అనమాట. ఇంకా చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోద్ది. నిజంగా తింటే అమృతం అని అంటారు. ఎందుకు అంత అంటున్నాను అంటే ఇది పెరుగు చలవ చేసిద్ది మనము ఎంత ఫుడ్ అయినా, బిర్యానీస్ తినండి, ఏమైనా తినండి, లాస్ట్లో కొంచెం కర్డ్ వేసుకుంటే ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అమ్మ హాయిగా ఉందమ్మా, ఫుడ్ బాగుంది అని. అందుకని అంత భరోసాగా చెప్తున్నాను, నిజంగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి. మిక్స్ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పెరుగు ఆనియన్ పచ్చడి, ఉల్లిపాయ పెరుగు. సో ఉల్లిపాయ పెరుగు పచ్చడి టేస్ట్ చేయబోతున్నాను. స్పైసీగా ఉందా? అసలు చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మామూలుగా పెరుగు పచ్చడి మనం తింటూనే ఉంటుంటాము, బట్ ఇదేంటంటే పెరుగు తక్కువ, లో క్వాలిటీ, ఆనియన్ ఫ్లేవర్ తోటి అండ్ పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం వల్ల కూడా ఆ మిర్చితనం అనేది చాలా స్పైసీగా తగులుతుంది. అసలు డిఫరెంట్గా ఉంది టేస్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం మేము ఇక్కడ వెయిటింగ్. బాయ్ బాయ్. నిజంగా చూడడానికి ఎంత డిఫరెంట్గా ఉంది, అంతే డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. మనం ఎన్నో పెరుగు పచ్చళ్ళు చూసుంటాం ఇప్పటి వరకు. ఇది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పెరుగు ఆనియన్ పచ్చడి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అండ్ ఈజీగా అవుతుంది కుక్ కూడా. వితిన్ 2 to 5 మినిట్స్లో అయిపోతుంది. సో యమ్మీ పెరుగు ఆనియన్ పచ్చడి చూడడానికి ఎంత అందంగా ఉందో టేస్ట్ కూడా అంతే అందంగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఆ టేస్ట్ని ఆస్వాదించండి. ఇది ఈనాటి రెసిపీ. మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.